ఎందుకు కొడుతున్నా? అమ్మొద్దా? ఏడకెళ్తావు? ఒరే నాయనా లే. పొద్దున్నే మాకు తెల్లారడమే అమ్మొద్దు అనే పదంతో తెల్లారి. అవునా కాదా? మరేంటి? నువ్వు వీడియో తీయొద్దు, నేను చేసి అన్నీ చేస్తానంటావు. వద్దు. రోజు తిన్నావా లేదా? మీ నాన్న వస్తాడు నాన్న, గుడికి వెళ్ళాడు, మనం రెడీ అవ్వలేదు కదా. వెళ్ళిపోదామా? కొడతారు అట్లా వెళ్తే తెలుసా? ఎందుకు అలా తొక్కుతున్నావు? తప్పు తెలుసా? ఓయ్ ఓయ్ ఏ దొంగ బాయ్, పట్టుకోండ్రా. ఈ వ్లాగ్ను ఒక బ్యాడ్ డే, బ్యాడ్ మూడ్, అలా రకరకాల ఎమోషన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్గా ఉన్న ఒక వ్లాగ్ లాగా తీసుకోండి. టైం ఇప్పటికే 9:45 అయ్యింది. సో ఇంకా నేను నా మొహం చూసారు కదా ఎలా ఉందో, చిరాకు. హనుమాన్ సంకల్పం చేయలేకపోయాను, రీజన్ కూడా చెప్తా. హవికి నీళ్ళు కాగిపోయినాయి, ఆయన పెత్తనాలకి వెళ్ళాడు. అండ్ ఇక్కడ వచ్చి చిక్కుడుకాయ టమాటా కూర అయితే వండుతున్నా. అండ్ ఇక్కడ స్వీట్ కార్న్ పెట్టేశాను స్టవ్ మీద. మా ఆయనకి బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టా. సో యాజ్ యూజువల్గా సింక్ అనేది ఎప్పటికి మనకు ఖాళీ ఉండదు కాబట్టి సింక్లో అంట్లు పడ్డాయి. నిన్న నైట్ తోమినంట్లు ఇవి సర్దాలి. అండ్ ఈ రింగ్ చూసారు కదా, ఈ రింగ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. బాగుంది కదా క్యూట్గా, దీని గురించి చెప్తాను. సో అదనమాట. ఈ కిచెన్ అయితే ఎంత సర్దినా సరే అసలుకి అవ్వటం లేదు. సో అదనమాట. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ కూడా ఏమి ఇద్దాం అనుకోవట్లే, డైరెక్ట్గానే మాట్లాడదాం అనుకుంటున్నా. వాయిస్ ఓవర్ ఇచ్చే అంత ఓపిక కూడా లేదు నాకు. సో అదనమాట. ఎప్పుడు హ్యాపీగానే కాదు, కొన్ని రోజులు చాలా బాధగా, డల్గా, నీరసంగా కూడా ఉంటాయి. లేవా తినడానికి? నువ్వు ఓన్లీ తేడా వరకు. ఏం దొరికింది? ఓ అవి నానయ్యా. ఓకే వద్దు, కాలుతుంది. అగో నీ దోశ, నువ్వు సాంబార్ తిని పోవే. దోశ తింటున్నాడు హవి బాబు. చేయడానికి కాదు కదా, మరి ఎందుకు కలుపుతున్నావు నీళ్ళని? కాదంట, మళ్ళీ చెప్తున్నాడు చూడు. కొట్టండి రా. డిస్కుమ్ కోమ్. నో అనాలి. నో, నప్ప కాదు, నో. కమ్. వెరీ గుడ్. అందుకే ఏం తెచ్చావు కూరగాయలు మళ్ళీ? నాకు ఇష్టమైందా? జాలి పడ్డావు నా మీద? జాలి పడ్డావు అబ్బా, ఎంత జాలి దయాగుణం అబ్బా నీది. ఏం చేసుకున్నానా? థ్యాంక్ యూ నాన్న, పండగ చేసుకుంటా బెండకాయలతోటి. అది చిచ్చి అది పెట్టాయి. వెళ్ళిపో, ఆ తినిపో. ఏమున్నాయి? ఏంటి అయ్యి? దాని పేరేంటి? ఎవరేశారు చెప్పు. గుడిలో వేసారా? మరి నీకెయ్యి. ఎందుకని? గుడికి వెళ్ళాలా చెప్పు. ఇటు చూసి చెప్పు. చాలే నువ్వు. ఓయ్ ఉష్ పోసుకోవా? నిన్ను ఎంతసేపు అడగాల అవి? ఓయ్ నీతోనే మారా. అవి సూపర్ మ్యాన్వా, స్పైడర్ మ్యాన్వా? మరి దిగైతే కిందకి దిగు నానా.
వద్దమ్మా దిగు. నీ పేరేంటి? రాజావిషా. ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు నీ పేరంటే? ఎవరు పెట్టలేదంట. ఆయన బుక్తో రాసుకున్నాడంట. పెన్నుతో బుక్లో రాశాడంట. సరే నాన్న ఉంటున్నాంలే. మరి రా, ఉష్ పోసుకో. ఎంతసేపు కొరుకుతావా? ఎందుకు నడవడం రాదా? పాకుతున్నావు? ఇప్పుడే పుట్టావా నువ్వు? అరే ఎట్టకేళ్ళకి అవికి స్నానం చేయించా. ఇంకా వాళ్ళ నాన్నకు కూడా ఆఫీస్కి టైం అయింది. బాక్స్ ప్రిపేర్ చేశాను. చిక్కుడుగా టమాటా ఉన్నాను కదా, తీసుకొని అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు రానా? అది రాదు. తిను తిను. ఇవాళ కరెంట్ లేదు, ఏం లేదు. కరెంట్ పోయింది. ఎందుకని తల్లి? అది ఆరుతుంది నాన్న, ఆరుతుంది. పోసావా? బ్యాడ్ బాయ్వా నువ్వు? గుడ్ బాయ్వా? బ్యాడ్ బాయ్. అవును, బ్యాడ్ బాయ్. అంతే ఆయన. ఒక సాక్సా? ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా? అవునా? ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావు? లేదు నాన్న, లేదు. ఈ ఇంట్లో ఒకటి కనపడితే ఇంకోటి కనపడదు. ఐదుకే దానిలోనే నీరసం వచ్చేసింది. నువ్వు మీ నాన్న ఎక్కడ పడేస్తున్నారో తెలియట్లేదు నాన్న. అలా ఎలా నాన్న పెట్టేది? చాలు. హగ్ చేసుకోవా? హగ్ ఎట్లా చేసుకుంటావు ఇప్పుడు? ఇట్లా చేసుకుంటావా? బాయ్ బాయ్ బాయ్. పని చేయట్లేదు తల్లి. మీషో నుంచి నేను ఈ మ్యాట్ తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. నాకైతే ఇది బాగా నచ్చింది. నేను ఇది షార్ట్ కూడా పెట్టాను కదా, చాలా 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 బాగుంది. ఇక దాని తర్వాత హవికి నిద్రపుచ్చడానికి నానా తిప్పలు. అప్పటికే టైం 2 దాకా అయింది. అన్నం కూడా తినకుండా ఈ భుజానికి పడుకోవడం ఏంటో అర్థం కావట్లేదు. కింద పడుకోడు అసలు. నాకైతే లిటరల్లీ అసలు నడుము నొప్పి వచ్చేస్తుంది. అస్సలు ఓపిక ఉండట్లేదు. అయితే మీకు ఒక చాలా పెద్ద విషయాన్ని చెప్పాలి. ఆల్రెడీ థంబ్నెయిల్లో ఇచ్చాను కదా. సో వీడియో ఎక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్. కొంచెం ఓపికతోటి లాస్ట్ వరకు చూడండి, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది నా బాధ ఏంటి అని చెప్పేసి. ఇది చాలా కష్టపడి నిద్రపుచ్చాను. ఒక్కో రోజు ఎలా ఉండిద్దంటే ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టు ఉండిద్ది. ఎవరో మన ఎనర్జీని అంతా లాగేసుకున్నట్టు అనిపించిద్ది. చాలా డిమోటివేటింగ్గా, నీరసంగా, నిస్పృహలుగా అనిపించిద్ది. అండ్ నేను హనుమాన్ సంకల్పం కూడా ఆపేయాల్సి వచ్చింది. అది ఇంకా బాధగా ఉంది. నా కళ్ళు చూసారా నిద్రలోకి ఎట్లా తయారైపోయినాయో. అవి అన్నం కూడా తినకుండా పడుకున్నాడు. అన్నం అని ఏడ్చి. సో ఇప్పుడు ఆయన పడుకున్నాడు. టైం ఇప్పుడు 2:20 అయ్యింది. ఇప్పుడు నేను తినాలి. సో ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి ఎక్కడ ఏం పెడుతున్నామో తెలియట్లేదు. ట్యాబ్లెట్స్ అవి ఎటు పడేసాడో తెలియదు. నాకు ట్యాబ్లెట్స్ కనిపించట్లేదు. దానివల్ల ఏంటంటే ట్యాబ్లెట్స్ మర్చిపోయాను వేసుకోవడం. సో నాకు మిడ్ నైట్లోనే పీరియడ్స్ అయితే వచ్చేసినాయి. సో 9 days మాత్రమే హనుమాన్ చాలీసా చేశాను. యాక్చువల్లీ రేపటితో అయిపోయి ఉండేది. ఎల్లుండి రామేశ్వరం వెళ్దాం అనుకున్నాం. సో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. సో ఎట్లున్నా సరే ముందుకెళ్ళాలి. నాకైతే చాలా 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 అనీజీగా, చాలా చాలా నీరసంగా, చాలా చిరాగ్గా, రకరకాలుగా ఉంది. కానీ ఏం చేయలేం కదా. ఒక్కొక్కసారి అంతే, ఎందుకో అలా ఉండిద్దో తెలీదు. మీకు కూడా అలాగే అనిపించింది ఎప్పుడైనా? చెప్పడం మర్చిపోవద్దు. దానికి తోడి అవి చేసే అల్లరైతే దారుణం అబ్బా. అసలు ఇల్లంతా పీకి పాకన పెట్టా, మళ్ళీ అదంతా సర్దుకోను, ఇంకా నీరసం వచ్చేస్తూ ఉండిద్ది. కానీ ఏం చేయలేం కదా, పిల్లలంటే ఇంకంతే. కరెక్ట్గా పడుకుందామని పడుకున్నా. ఒక్క పావు గంటలో
అలా నిద్ర వస్తుంది, ఇంక లేచాడు. ఇక భోజనానికి ఎక్కాడు. ఇప్పుడు ఒక గంట దిగడు. నాకు నడుమైతే పడిపోతుంది, భుజం మీద నుంచి దిగడు. వీళ్ళ నాన్న ఎలా ఎత్తుకుంటున్నాడో అర్థం కాదు, కానీ వీళ్ళ నాన్నకి ఈయనకే సరిపోయిద్ది. నా వల్ల అయితే అవ్వట్లా, భుజము నడుము అన్నీ నొప్పే. నిద్ర సరిపోక నిద్రపోదామంటే ఫోన్లు వస్తాయి కదా అని ఫోన్ సైలెంట్లో పెట్టేసి పడుకుందామంటే అలా నిద్ర పడుతుంది. లేచాడు, ఎక్కాడు భుజం. కింద పడుకోవచ్చు కదా, ఆహా కింద పడుకోడు, మీదకి పడుకోవాలి. ఏంటో మరి పిల్లోడికి. మీరు మాత్రం మీ పిల్లల్ని దయచేసి ఇట్లా తయారు చేసుకోవద్దు. ఒక్కొక్కసారి ఎంత ఏడుపు వచ్చిద్దంటే బాబోయ్ అసలు చెప్పేది కాదు. అలా ఎక్కడ చూడండి. కిందకి దిగుతావా? వద్దా? ఎందుకు వద్దు? ఇంకా దాని తర్వాత అవి నిద్ర లేచాక ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాను. కాసేపు బయట కూర్చున్న, తలకు ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి పనులు చేసుకుంటున్నా. సో నిన్న నేను లైవ్కి వచ్చాను కదా, అప్పుడు అందరూ అక్క నీ ఫేస్ చాలా డల్గా ఉంది, హెయిర్ లాస్ అవుతుంది, ఫేస్లో కలలేదు అని చెప్పి అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అండ్ నాకు మళ్ళీ పీరియడ్స్ వచ్చేసినాయి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు ట్యాబ్లెట్స్ కనిపించక ట్యాబ్లెట్స్ వేసుకోలేదు. ఇంకా నైట్లో పీరియడ్స్ వచ్చేసినాయి. ఫ్రైడేతో హనుమాన్ చాలీసా అయిపోవాలి, కానీ ఇంకా ఆగిపోయింది. ఏం చేయలేం, మనం అనుకునే అన్నీ జరిగితే ఇంకా లైఫ్ ఎలా అవుతుంది? అవ్వదు కదా. నాకైతే చాలా బాధగా ఉంది, రకరకాలుగా ఉంది చెప్పాలంటే. ఏంటో ఈ పీరియడ్స్ అని చెప్పి కూడా బాధగా ఉంది. అసలు ఈ పీసీఓడికి సొల్యూషనే లేదా అనిపిస్తుంది. అలానే మీ దగ్గర నేను ఒక పెద్ద నిజాన్ని దాచిపెట్టాను. సీడ్ సైక్లింగ్ నేను చేయట్లేదు. సీడ్ సైక్లింగ్ నేను ఆపేశాను. లాస్ట్ టైం నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా, అప్పుడు ఇంకా వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చేసరికి నాకు ఇంట్రెస్ట్ పోయి సీడ్ సైక్లింగ్ ఆపేశాను. ఎందుకంటే ఒకళ్ళేమో ఈ వింటర్ సీజన్లో మూన్ వాటర్ తాగితే కఫం వస్తుంది, ఫ్లాక్స్ సీడ్స్ తింటే పొట్టలో నొప్పి వచ్చిద్ది, నువ్వులు తింటే ప్రెగ్నెన్సీ రాదు, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జడ్జిమెంట్ పాస్ చేస్తూ ఉంటే నాకు భయమేసి ఇంకా నేను ఆపేశాను. ఇంకా నా మీద నాకే చిరాకు వచ్చి కూడా ఆపేసా. ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు సీడ్ సైక్లింగ్ చేస్తున్నారా అక్క అని చెప్పి. సో అందరికీ నేను చెప్పలేకపోతున్నా, అందుకే ఇక్కడ చెప్తున్నా. సో ఇంక పొద్దుననంగా మా వారు కూరగాయలు తెచ్చారు కదా, అవి సర్దుకోవడం కూడా కుదరలేదు నాకు. ఇంక ఇప్పుడైతే సర్దుకోవడం స్టార్ట్ చేశాను. నా జుట్టు అయితే బక్కగా అయిపోతుంది కదా, నాకైతే ఇక జుట్టు మెయింటైన్ చేసే అంత ఓపిక కూడా లేకుండా అయిపోయింది. జుట్టు కట్ చేపించేద్దాం అనుకుంటున్నాను. సో నాకు తెలుసు మీరు కూడా కట్ చేయించమన్నారని, అప్పుడు నేను చేయించలేదు కదా, ఇప్పుడు చేయిద్దాం అనుకుంటున్నా. చూడాలి చేయిస్తానో లేదో కానీ, ఎందుకంటే ఇంత హెయిర్ మెయింటైన్ చేయడం, ఒక పక్కన తలలో పేలు పడ్డాయి, అవి దువ్వుకోవడానికి కూడా టైం లేకుండా అయిపోయింది జీవితం. అదనమాట సంగతి. ప్రమోషన్లు చేసే ప్రతి ఒక్కదానికి డబ్బులు రావండి. అన్నీ కూడా చాలా వరకు మనకి బార్టర్ కొలాబరేషన్స్ అంటే జస్ట్ వాళ్ళు ప్రొడక్ట్స్ పంపిస్తారు, మనం ప్రమోషన్ చేస్తాం. కొన్నిటికి మాత్రమే పేమెంట్ ఉంటుంది, అది కూడా చాలా పేమెంట్ ఏమి ఉండదు. దానికి వర్క్ చాలా ఉంటుంది. వాళ్ళకి నచ్చాలి, చూడాలి, పెట్టాలి, మళ్ళీ వాళ్ళ పేజ్ని కొలాబ్ చేయాలి, చెప్పినట్టు చేయాలి, చాలా ఉంటాయి. సో అదనమాట. సో ఇంకా నాకు యూట్యూబ్ నుంచి ఎక్కువగా ఇన్కమ్ రాదు కాబట్టి అట్లీస్ట్ కొలాబ్స్ ప్రమోషన్స్ వల్ల అయినా ఎంతో కొంత డబ్బులు వస్తాయని చెప్పి ఆశ అంతే. సో వాటి వల్ల మీకు కూడా యూజ్ అవుతుంది. ఏ ప్రోడక్ట్ అసలు మార్కెట్లో ఉంది, ఏది ఎట్లా క్లీన్ అవుతుందని చెప్పి ఏదేమైనా సరే నేను రియల్గా రివ్యూస్నే ఇస్తున్నాను, ఫేక్ రివ్యూస్ అయితే అస్సలకే ఇవ్వట్లేదు. సో అదనమాట. అది చూసి మీకు కూడా ఏదైనా కావాలంటే కొనుక్కుంటారు, మీకు యూజ్ అవుతుంది. పైగా ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి సంక్రాంతికి అందరు ఖచ్చితంగా డీప్ క్లీన్ చేస్తారు కదా, అందుకు మీకు యూజ్ అవుతుంది, చేసినందుకు నాకు యూజ్ అవుతుంది. కానీ నాకు నా మీద నాకే విరక్తి, చిరాకు రకరకాలుగా ఉంది. చూడాలి అసలు ఇది ఏంటో నా బాధకు అసలు ఏంటో సొల్యూషన్ కూడా అర్థం కావట్లేదు. ఒక్కోసారి చాలా ఏడుపు కూడా వచ్చింది, కానీ ఏడుస్తూ కూర్చుంటే అవ్వదు కదా. అసలు ఈరోజైతే విపరీతమైన బ్యాక్ పెయిన్, విపరీతంగా అస్సలు కొంచెం కూడా పని చెయ్యాలి అనిపించట్లేదు. కానీ పని చేయకుండా కుదిరిద్దా చెప్పండి? ఇల్లు చూసారా ఎలా ఉందో? ఇల్లు ఇలా ఉంటే నాకు పెళ్లి చిరాగ్గా ఉంటుంది. కానీ ఇంకేం చేస్తాం చెప్పండి? నేను డైటింగ్ చేయట్లా, పాడు చేయట్లా,
నేనేమన్నా తగ్గినట్టు మీకు అనిపిస్తుందా? నాకైతే అర్థం కావట్లేదు. సో ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నా. ఇంకా షింక్లో కొన్ని అంట్లు ఉన్నాయి, అవి కూడా తోమేసేయాలి. అండ్ కొత్తగా నేను ఒకటి ఆక్రా వాటర్ అని చెప్పి చూశాను. అది పీసీఓడికి మంచిది, వెయిట్ లాస్కి మంచిది అండ్ యాంటీ ఏజింగ్ కూడా. చాలామంది సెలబ్రిటీస్ కూడా తాగుతున్నారు. ఇది నాకు ఉదయ్ షేర్ చేశాడు అనమాట. అదేంటి ఓక్రా వాటరా, అదొక వాటర్ కూడా ఉందా అనుకున్నప్పుడు నేను. సో ఈరోజు అలాగో మా ఆయన బెండకాయలు తీసుకొచ్చారు కదా, అందుకని చేద్దాం అనుకుంటున్నా. సో అది చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇంకా హవీ స్పెట్స్ కూడా అన్నీ ఇరిగిపోయినాయి. దానికి కూడా B7000 గమ్మేసి అంటించి అది నిజంగా వర్క్ అవుతుందో లేదో చూద్దామని చెప్పి అయితే చూస్తున్నా. సో ఈ పనులు అయితే వగదగనివి, అవుతూనే ఉంటాయి. ఎంతైనా సరే ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. సో అదన్నమాట. సో ఈ నీరసమైన వ్లాగ్ని చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు. నేను హనుమాన్ సంకల్పం నా హెల్త్ కోసమే చేస్తున్నా. సో నా హెల్తే సరిగా ఉండదు కదా, అందుకే హనుమాన్ సంకల్పం కూడా ఆగిపోయింది. ఇంకేం చేయలేం, అన్నిటికీ టైం వచ్చిద్ది. టైం వచ్చేంతవరకు వెయిట్ చేయడమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేజ్ ఉంటుంది. నాకు ఇది ఒక ఫేజ్ అన్నమాట, విపరీతమైన ఫేజ్ ఇది. చిరాకు వచ్చేస్తుంది ఆమె నాకే, కానీ ఏం చేయలేం. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏమీ చేయలేం. సో ఇక్కడైతే పని కంప్లీట్ చేసేసుకుంటున్నా. ఇంతలోపు అవి నా ఫోన్ని అటుకీసిరి కొట్టాడు గదతోటి, ఫోన్ అయితే కదిలిపోయింది. ఇంకా నేను వెళ్ళి చూసుకుంటే నవ్వుతున్నాడు. చూడండి ఎట్లా నవ్వుతున్నాడు. అట్లుంటాయి ఈ పిల్లల పనులు. మనకు బాగాలేనప్పుడు పిల్లలు కూడా చాలా విసిగిస్తారు. బ్రషింగ్, క్యాచింగ్. I'm starting the gray one right after, yeah? I started here, but what is not really so, we're ready to make it faster, yeah? The next one, ఏం రాసావు? ఏది హవిష్? ఏది ఇది హవిషా? ఎలాగా? ఇక్కడ ఉన్నాడా? నువ్వు ఇలా రాసావు. ఇది మొత్తం హవిషా? ఎక్కడుంది హవిష్? కరెక్ట్గా చూపి. మొత్తం ఉందా హవిషు? స్పెల్లింగ్ ఇది హవిష్ స్పెల్లింగా? బాగుంది. ఎవరు చెప్పారు నీకు స్పెల్లింగ్? నువ్వే రాసావా? రాసేసావా? ఇంకా నువ్వు స్కూల్కి వెళ్ళే పని లేదైతే? ఆఫీస్కి వెళ్తావా? అలా అంటే వచ్చేసిద్దా? అనవసరంగా అందరు ఫీజులు కట్టి చదువుతున్నారు హవిష్ అంటే పేరు. ఏందనండి అమ్మ, ఇదిగో హవిష్ రాసా. నాకు మైండ్ పోతుంది. మీ పిల్లలు కూడా ఇంతే చేస్తున్నారా? అవును నాన్న, బాగా తిప్పుతున్నావు. వెరీ గుడ్. పెన్ను క్యాప్ పెట్టిక. మళ్ళా రాస్తున్నావు హవిష్ అని? ఇప్పుడేం రాసా తల్లి? మొత్తం హవిషేనా? మా పేరు కూడా రాయి. మా పేరు రాయి. దొరికిందంట. నాన్న పేరేది? అది కూడా అక్కడే ఉంది. అబ్బో, మార్చి చూపిస్తున్నాడు నాయన. అమ్మ పేరు? నాన్న పేరేంటి? నాన్న పేరేంటి? సరే బాబు, ఇంకా మళ్ళా చెప్పుతా.